ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం భాషాభివృద్ధి అవగాహన గురించి తెలుసుకుందాం. భాష ప్రామాణిక, అప్రామాణిక రూపాలు అవగాహన. ప్రపంచం వైవిధ్య భరితమైనది. భాష కూడా వైవిధ్య రూపాలలో వ్యవహృతం అవుతుంది. మౌలికంగా మనుషులందరూ సమానమే. కాలక్రమేణా వ్యక్తుల సామాజిక, ఆర్థిక, విద్య, వైజ్ఞానిక స్థితిగతుల్ని బట్టి సమాజంలో వారి స్థాయి నిర్ధారించబడుతుంది. భాష కూడా ఆ విధమైన స్థాయిని పొందుతుంది. అందరం ఒకే భాషను మాట్లాడుతుంటాం, కానీ కొందరు వ్యక్తులు మాట్లాడే భాష ఉన్నత స్థాయిలో ఉందని, మరి కొందరి భాష అధమ స్థాయిలో ఉందని అనిపిస్తుంది. కొందరు మాట్లాడే భాష ఆమోదయోగ్యమని, కొందరు మాట్లాడే భాష ఆమోదయోగ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అందువల్ల అత్యధిక సంఖ్యాకులైన వ్యక్తుల ఆమోదం పొంది వ్యవహారంలో ఉన్న భాషా రూపాన్నే ప్రామాణిక భాషా రూపమని, ప్రామాణిక భాష అని చెప్పవచ్చు. భాషా విషయకంగా మాండలికం, వ్యవహారికం, ప్రామాణికం, గ్రాంధికం అని విద్యావంతులు, భాషాభిమానులు, భాషావేత్తలు భావనలు చేశారు. కులము, వర్గము, వృత్తి, ప్రాంతానికి పరిమితమై వాడుకలోనున్న భాష మాండలికంగా, కొన్ని ప్రాంతాల ప్రజల వాడుకలో ఉన్న భాషా రూపం వ్యవహారికం అని పిలుచుకుంటున్నాం. ఈ మాండలిక, వ్యవహారిక భాషా రూపాల్లో జరిగిన వ్యవహారాలు ఆయా వ్యక్తులు, ప్రాంతాల వారికి అర్థమవుతాయి. ఇది భాష మాట్లాడే ఇతర ప్రాంతాల వారికి ఈ భాషా రూపాలు పూర్తిగా అర్థం కావు. దీనికి కారణం ఆ ప్రాంతాల్లో మరో భాషా రూపాలు వ్యవహారంలో ఉండడం. అయితే మాండలికమైన, వ్యవహారిక రూపమైన ఆ భాషలో మాట్లాడే అన్ని ప్రాంతాల వారికి అర్థమైతే దాన్ని ప్రామాణిక భాషా రూపమని భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ భావనని ఆంగ్లంలో స్టాండర్డ్ లాంగ్వేజ్ అని వ్యవహరిస్తున్నారు. ప్రామాణిక భాషలను గూర్చి బ్లూమ్ఫీల్డ్, పాల్ గార్విన్, సిపి బ్రౌన్, డాక్టర్ బద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం మొదలైన భాషావేత్తలు విస్తృతమైన అభిప్రాయాలను ప్రకటించారు. వీరి భావనల ప్రకారం ప్రామాణిక భాషలో రెండు ముఖ్య లక్షణాలు గోచరిస్తాయి. మధువైన స్థిరత్వం. ప్రామాణిక భాష మార్పుల్ని ఆహ్వానిస్తుంది. ఆ మార్పుల్ని అంతర్భాగం చేసుకుంటూ స్థిరంగా ఉంటుంది. ఇటు స్థిరత్వం సముచితమైన క్రోడీకరణం మూలంగా సంభవిస్తుంది. సమాజాల్లో జరిగే సాంస్కృతిక పరిణామాల వల్ల ఈ క్రోడీకరణంలో మార్పులు రావచ్చు. అట్టి క్రోడీకరణకు అవకాశాలను కల్పించడమే మృదుత్వం. మేధావీకరణం. సామాన్య సంభాషణ స్థాయిలో ఉన్న మాండలికం ఆ స్థాయిని అతిక్రమించి ఉన్నత వైజ్ఞానిక వ్యవహార స్థాయిని అందుకోవడం మేధావీకరణం. ప్రామాణిక భాష వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వివిధ మాండలిక వ్యవహార్తల మధ్య భాష సమైక్యత ఏర్పడుతుంది. దీనివల్ల సామాజిక సమైక్యత ఏర్పడి తద్వారా జాతీయ సమైక్యత సాధనకు తోడ్పడుతుంది. విద్యా బోధన ప్రమాణ భాషలోనే జరుగుతుంది. వివిధ మాధ్యమాలు ప్రమాణ భాషనే వాడడం వల్ల జ్ఞాన పరిధి విస్తృతం అవుతుంది. ఆయా జీవన సందర్భాల్లో తమ భావాలను, వాదనను నిర్దిష్టంగా చెప్పి మెప్పించి స్థాయి పెంచుకోవడంలో, నిలబెట్టుకోవడంలో ప్రామాణిక భాష ఉపయోగపడుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.